గైస్ ఈ వీడియోలో మనము ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా చాలా సర్వీసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 23 సర్వీసెస్ ఉన్నాయి. అండ్ ఈ విషయం మనకు తెలుసు. చాలా వరకు ఏంటి అంటే ఐఏఎస్ వచ్చింది ఐపీఎస్ వచ్చిందని మాట్లాడుకుంటారు. ఇంకా దాంట్లో చాలా సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ ర్యాంకర్ అంటే అందరూ కూడా ఎక్కువ మంది ఎగ్జామ్షన్ ఏమనుకుంటారంటే ఐఏఎస్ ఐపీఎస్ఏ టాప్ పోస్టులు, మిగతా అన్నీ కూడా చాలా పోస్టులు ఉన్నప్పటికీ చాలా మందికి అవేర్నెస్ అనేది ఉండకపోవచ్చు. సో నేనేంటి అంటే ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి నేను ఆల్రెడీ ఐఏఎస్ వర్సెస్ ప్రైవేట్ జాబు అండ్ ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఈ రోజు మనము ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్ శాలరీ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, చాలా అడిషనల్ మంచి బెనిఫిట్స్ ఉంటాయి వీళ్ళకి. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే 23 సర్వీసెస్ ఉన్నాయి. దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ వస్తేనే కాదు, వేరే కూడా మంచి సర్వీసెస్ ఉన్నాయనే విషయం మనం తెలుసుకోవాలి. దాంట్లో ఖచ్చితంగా ఐఎఫ్ఎస్ ఒకటి. జనరల్ గా దీంట్లో చూసుకుంటే మనము స్టార్టింగ్ బేస్ పే అయితే సేమ్ ఐపీఎస్ కి ఎంత అయితే ఉంటుందో 56,000 నుంచి హైయెస్ట్ గ్రేడ్ 1 ఆఫీసర్ వరకు వెళ్తే 2,25,000 వరకు వెళ్తుంది. ఇది బేస్ పే వచ్చేసి ఇనిషియల్ గా అయితే దగ్గర ఇన్ హ్యాండ్ సాలరీ 89,496 వరకు వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి కంట్రీ వైడ్ చూసుకుంటే స్పెషల్ ఫారెన్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఒకవేళ ఐఎఫ్ఎస్ యుఎస్ లో ఉంటే వాళ్ళ సాలరీ 3,39,496 అయితే ఉంటుంది. ఇక్కడ ఇంకా అడిషనల్ వేరే కంట్రీస్ లో ఏమేమి సాలరీస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటో కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ ఐఎఫ్ఎస్ సాలరీ ఇన్ యూకే అయితే దాదాపు 2,89,496 ఉంటుంది. ఐఎఫ్ఎస్ సాలరీ ఇన్ యూరోప్ నాన్ యూకే అయితే 2,69,496 వరకు ఉంది. అండ్ మిడిల్ ఈస్ట్ లో ఉంటే 2,39,496 వరకు ఉంది మొత్తం శాలరీ కలిపి. అండ్ స్పెషల్ ఫారెన్ అలవెన్స్ అంటారు వీటిని, ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ ఆఫ్రికాలో ఉంటే 2,09,496 ఉంటుంది. దాదాపు మన 850 ఆఫీసర్స్ ప్రెసెంట్ అంటే 850 మంది ఆఫీసర్స్ దాదాపు 193 కంట్రీస్ లో ఉన్నారు. సో ఆల్ ఓవర్ వరల్డ్. అంటే వీళ్ళేంటి అంటే మన ఇండియన్ కల్చర్ గురించి మెయిన్గా వీళ్ళు చేసే వర్క్ అయితే అది. సో ఈ ఎంబసీస్ అక్కడ ఇండియన్ ఎంబసీస్ గురించి కానివ్వండి, అండ్ ఇంకా మనము చూసుకుంటే నేషనల్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, ఫ్రెండ్లీ రిలేషన్స్ ని ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఎస్ ఆల్సో అండ్ వాళ్ళకు కూడా మనము ప్రమోట్ చేయడం కానివ్వండి, అండ్ ఇక్కడ మన డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి, ఇండియా పాలసీస్ ఏంటి అన్ని కూడా ఇన్ఫ్లుయెన్సెస్ చేయడం కానివ్వండి. అండ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే నెగోషియేట్ చేయడం కానివ్వండి, కంట్రీస్ ఏమైనా ఉంటే నెగోషియేట్ చేయడం కానివ్వండి, ఎక్స్టెండింగ్ కన్సులర్ ఫెసిలిటీస్ ఫారినర్స్ అండ్ ఇండియన్ నేషనల్ అబ్రాడ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు టేక్ కేర్ చేస్తూ ఉంటారు. సో మేజర్ గా వీళ్ళు చేసే వర్క్స్ అయితే ఇవి. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 30 to 35 మెంబర్స్ ని రిక్రూట్ చేసుకుంటారు ఈ ఐఎఫ్ఎస్ కి. అండ్ ఇంకోటి వచ్చేసి దీంట్లో వీళ్ళకి ఇంకా పర్క్స్ ఏమేమి ఉంటాయి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే, అఫీషియల్ రెసిడెన్స్ అనేది ఇండియాలో ఇస్తారు. ఒకవేళ అబ్రాడ్లో ఉన్న, యుఎస్లో ఉన్న, యూకేలో ఉన్న, ఎక్కడ మీరు ఏ కంట్రీలో ఉన్నా మీకు ఒక అఫీషియల్ ఒక క్వార్టర్స్ అవి ఇస్తారు. సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీతో పాటు హెల్త్ కేర్, మీ ఫ్యామిలీస్ కూడా హెల్త్ కేర్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ అలవెన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది. ట్రావెల్ అలవెన్స్ వీళ్ళు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అనేది ట్రావెల్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ, అండ్ వర్క్ పని మీద వేరే కంట్రీకి వెళ్ళడం ఇదంతా సర్వసాధారణం జరుగుతుంది. ట్రావెల్ అలవెన్స్ కంప్లీట్లీ గవర్నమెంటే చూసుకుంటుంది. అండ్ సెక్యూరిటీ, ఎస్ ఇంకొక విషయం వచ్చేసి పెన్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడాను. ఇప్పుడు ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ ఎంత సర్వీసెస్ ఉంటాయో ఐఎఫ్ఎస్ కూడా అంతే ఇంపార్టెంట్ సర్వీస్ అనే విషయం మర్చిపోవద్దు. చాలా లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది కూడా మనసులో పెట్టుకోండి. చాలామంది ఏంటి అంటే ప్రతి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో అన్నిటి కూడా టాప్ సర్వీసెస్ అండి. దాదాపు మనకి 23 సర్వీసెస్ ఉంటాయి. దీంట్లో మెయిన్గా ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ సర్వీసు, గ్రూప్ బి సర్వీస్ అంటే మొత్తం కూడా పోలీస్ సంబంధించిన సర్వీసెస్ ఉంటాయి. డాన్ ఐపీఎస్ అని, తర్వాత డాన్ ఐసీఎస్ అని, పాండిచేరి పోలీస్ అని, ఇవన్నీ కూడా గ్రూప్ బి సర్వీస్ కింద వస్తాయి. అండ్ మీరు అర్థం చేసుకోండి, యూపీఎస్సీ సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, ఐఎఫ్ఎస్ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ నుంచి వస్తాయి. మంచి లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో మనం ఏ సర్వీస్ కొట్టినా కానీ మన జనరేషన్ అనేది మారేదానికి, అంటే నెక్స్ట్ జనరేషన్ మన లైఫ్ స్టైల్ కూడా మారేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇదైతే తెలుసుకోండి. అండ్ ప్రతి సర్వీస్ గురించి తెలుసుకోండి, దాని శాలరీస్ తెలుసుకోండి, దాని బెనిఫిట్స్ తెలుసుకోండి, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. దాన్ని బట్టి ఆలోచన చేసుకొని మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి మీకు ఇష్టమైన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నేను ప్రతి ఒక్క దాని గురించి కూడా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ అని, వాటి శాలరీస్, వర్క్స్ ఏమేమి ఉంటాయి, వీళ్ళ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తా ఉన్నాను. ఇది ఒక సపరేట్ ప్లేలిస్ట్, యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అన్ని సివిల్స్ కోచింగ్ సంబంధించిన హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ రివ్యూస్ అనేది కూడా ఇస్తా ఉన్నాను. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.